కియా కంపెనీ గ్లోబల్ గా ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే అన్వీల్ చేసింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి కియా నుండి లాంచ్ అవబోయే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్. ఈ వీడియోలో అసలు ఎలక్ట్రిక్ కార్ ఏంటి, దీని గురించి డీటెయిల్స్ ఏంటి అన్న విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, కియా నిన్న వాళ్ళ EV3 అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ ని గ్లోబల్ గానైతే అన్వీల్ చేసింది. అండ్ కియా నుండి రాబోయే అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ గా మనం ఈ EV3 అయితే పిలుచుకోవచ్చు. ప్రస్తుతం కియా మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కియా సెల్టోస్ తీసుకున్నా, కియా సోనెట్ తీసుకున్నా తక్కువ ప్రైస్ కి వీళ్ళు మంచి ఫీచర్స్ అయితే ఆ కార్స్ లో మనకైతే అందిస్తారు. బట్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి కథ మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్రస్తుతం కియా మన ఇండియాలో EV6 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే సేల్ చేస్తుంది. అండ్ దాని ప్రైస్ కూడా క్లోజ్ టు 60 లక్షల వరకు అయితే ఉంది. సో దీన్ని మనం వన్ ఆఫ్ ద లగ్జరియస్ అండ్ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ కియా నుండి నెక్స్ట్ లాంచ్ అవబోయే ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి కియా EV9. ఇది ఒక 7 సీటర్ SUV ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. దీని ప్రైస్ అయితే ఖచ్చితంగా ఒక 90 లక్షల పైనే ఉంటుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే కియా వాళ్ళు ఈ EV3 అనే ఎలక్ట్రిక్ కార్ ని ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ కన్నా తక్కువ రేట్కే మన ఇండియాలోనైతే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ కియా EV3 అనే ఎలక్ట్రిక్ కార్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా దీని డిజైన్ పై లుక్ వేస్తే ఈ డిజైన్ నాకెందుకో కొత్తగా అనిపించలేదు. ప్రస్తుతం ఉన్న కియా సెల్టోస్ ఎలా ఉందో సో ఈ కియా EV3 కూడా చూడడానికి నాకు అలానే అనిపించింది. డైమెన్షన్స్ పరంగా కూడా ఈ రెండు కార్లు సేమ్ లానే ఉన్నాయి. కియా సెల్టోస్ యొక్క డైమెన్షన్స్ పై కన్నేస్తే కియా సెల్టోస్ లెంత్ లో 4.3 మీటర్లు, విడ్త్ లో 1.85 మీటర్లు అండ్ హైట్ లో 1.62 మీటర్లు అయితే ఉంటుంది. అదే ఈ కియా EV3 కూడా లెంత్ లో సేమ్ 4.3 మీటర్లు, విడ్త్ లో 1.85 మీటర్లు, బట్ హైట్ లో కియా సెల్టోస్ కన్నా ఒక మీటర్ అయితే ఇది తక్కువ ఉంది. కియా EV3 యొక్క హైట్ వచ్చేసరికి 1.56 మీటర్లుగా ఉంటే కియా సెల్టోస్ యొక్క హైట్ వచ్చేసరికి 1.62 మీటర్లుగా ఉంది. సో ఇంచుమించు ఈ రెండు కార్లు మనకి డైమెన్షన్స్ పరంగా అండ్ లుక్స్ అండ్ డిజైన్ పరంగానైతే ఈక్వల్ గానే ఉన్నాయి. బట్ ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ లో మనకి హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అనేది మారిపోయింది. సో దీంట్లో వర్టికల్ షేప్ లో ఉన్న చిన్న చిన్న LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల టైల్ సెక్షన్ యొక్క డిజైన్ కూడా మారిపోయింది. ఇక ఇంటీరియర్స్ కి వచ్చేస్తే కియా ఈ EV3 ఎలక్ట్రిక్ కార్ ని అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసినప్పటికీ లోపల ఉన్న ఫీచర్స్ మాత్రం మనకి కియా EV6 లో ఎలా ఉన్నాయో సో అవే ఫీచర్స్ ఇంకో 2-3 ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ కియా EV3 కార్ లో అయితే ఇవ్వనున్నారు. ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ లో 81.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ బ్యాటరీ ప్యాక్ తో కంపెనీ వాళ్ళు 560 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కియా వాళ్ళ ప్రకారం ఈ EV3 ఎలక్ట్రిక్ కార్ లో వీళ్ళు LG కంపెనీకి సంబంధించిన NMC బ్యాటరీస్ యూజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ లో మనకి వెహికల్ టు లోడ్ అనే ఫీచర్ ఉంటుంది. సో ఈ ఫీచర్ ద్వారా ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ ని యూజ్ చేసుకొని వేరే ఎలక్ట్రిక్ కార్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఈ ఎలక్ట్రిక్ కార్ మనకు ఒక పవర్ బ్యాంక్ లా కూడా వర్క్ అవుతుంది. ఈ వెహికల్ లో 460 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో మనకు ఒక చిన్న ఫ్రంక్ అయితే ఇస్తారు. ఈ వెహికల్ ఇంటీరియర్స్ లో మంచి ambient లైటింగ్ ఉంటుంది. అండ్ 12 ఇంచెస్ హెడ్స్ అప్ డిస్ప్లే ని కియా వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి రిలాక్సేషన్ సీట్స్ అయితే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ కార్ ని ఛార్జింగ్ లో పెడతామో అప్పుడు మనం వచ్చి ఈ రిలాక్సేషన్ సీట్ లో కూర్చొని మనం అయితే టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ OTA అప్డేట్ సపోర్ట్ తో ఈ కార్ అయితే రానుంది. అండ్ ఎస్పెషల్ గా ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ లో వీళ్ళు AI ఫీచర్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త సిటీకి వెళ్తే ఆ సిటీలో మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని అడిగితే ఈ కార్ ఆ ప్లేసెస్ అన్నిటిని మీకు సజెస్ట్ చేస్తుంది. ఈ కియా EV3 అనే ఎలక్ట్రిక్ కార్ ని ఈ GMP ప్లాట్ఫామ్ పైన అయితే కియా వాళ్ళు బిల్డ్ చేశారు. సో సేమ్ ఇదే ప్లాట్ఫామ్ పైన ప్రస్తుతం ఉన్న కియా EV6, హ్యుండై ఐయోనిక్ 5 అండ్ హ్యుండై ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ కార్లు అయితే డిజైన్ చేశారు. ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి గ్లోబల్ గా జూలై మంత్ లోనైతే లాంచ్ అవనుంది. అండ్ ఈ కార్ మన ఇండియాకి 2025 అంటే నెక్స్ట్ ఇయర్ లోనైతే లాంచ్ అవనుంది. ఫైనల్ గా దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి అప్పటి నుంచి అఫోర్డబుల్ అంటున్నానంటే మీరే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అనుకోకండి. ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అనేది 30 లక్షల పైనే ఉంటుంది. 30 లక్షలకు పైన అండ్ 40 లక్షల లోపల ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోకి అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయినప్పటికీ వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ గానే అయితే ఇది కానుంది. సో ఎప్పుడైతే ఇది మన ఇండియాలోకి లాంచ్ అవుతుందో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్ గురించి మనం ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న లిమిటెడ్ డీటెయిల్స్ అయితే ఇవే అన్నమాట. మరి కియా EV3 ఎలక్ట్రిక్ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.